దోషం. అలాగని ఆయనను పిలిచి ఆయన లేకుండా మీరు తీసుకుంటే మీకు దోషం అని మీరు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ మరి తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ ద్వాదశి గడియలంతా కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఏమి పరిష్కారం అంటే మీరు కొద్దిగా జలపానం చేయండి. జలపానం చేసినట్లయితే అప్పుడు మీకు ఈ ద్వాదశి వ్రతాలు చేసినటువంటి ఫలితం కూడా మీకు దక్కే అవకాశం ఉంటుంది. ఇది మధ్య రకంగా ఉండేటటువంటి దీన్ని అక్కడ ఉండేటటువంటి పండితులు సూచిస్తే మంచిది అని జలపానం చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఆయన జలపానం చేసిన తర్వాత కొన్ని క్షణాల తర్వాత అంబరీషుడు వచ్చేస్తాడు. ఆయనకు విషయం అంతా కూడా తెలిసిపోయి నన్ను పిలిచి నాకు భోజనం పెడతానని చెప్పి నేను రావడానికంటే ముందే నువ్వు ఈ విధంగా జలపానం చేస్తావా, ఇదంతా కూడా మరి సరి అయినటువంటి పద్ధతి కాదు అని వెంటనే ఆయన తన కేశవు నుండి ఒక కృత్యాన్ని సృష్టించి మరి భయంకరమైనటువంటి ఆ కృత్యను అంబరీషుని పైన వెళ్ళి నువ్వు ఆయనను హింసించు, వధించు అని ఆజ్ఞాపిస్తాడు. అది అంటే ఒక శక్తి. ఇప్పుడు వీరభద్రుని ఏ విధంగా అయితే పరమేశ్వరుడు జటాజూటం నుంచి అంటే ఒక కేశము ద్వారా పుట్టించి దక్షుణ్ణి సంహారం చేయని ఏ విధంగా అయితే పంపించాడో అదేవిధంగా ఇతడు కూడా ఒక వెంట్రుకను తీసి ఆ విధంగా శక్తిని సృష్టిస్తాడు. ఆ కృత్య అనేటటువంటి ఖడ్గం చేబూని అంబరీషుని మీదకి ఆ శక్తి సమీపిస్తున్నటువంటి సమయాన హరిభక్తి పరాయణుడైనటువంటి అంబరీషుడు మరి శ్రీహరిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంతలోనే మరి సుదర్శన మహాచక్రం వచ్చింది. ఆ కృత్యను, ఆ ఖడ్గాన్ని చేకూరినటువంటి కృత్యను ఖండించి వేయడం అనేది అయినది. ఇప్పుడు సుదర్శనము దుర్వాసునికి వెంట పడుతుంది. ఇక దుర్వాసుని వెంట పడుతూ ఉంటే సుదర్శన చక్రానికి ఆయన ఆహుతి అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అతను భావించింది ఏంటంటే నేనేదో శక్తిని ప్రయోగం చేస్తే అంబరీషుడు నశిస్తాడని అతను అనుకుంటే మొదటికే మోసం వచ్చేసింది. అతడే మళ్ళీ ప్రాణరక్షణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తే ఆయన కూడా నేను రక్షించడానికి వీలు కాదన్నాడు. తర్వాత కైలాసానికి వెళ్తే శివుడు రక్షించడానికి వీలు కాదన్నాడు. వైకుంఠానికి వెళ్తే వైకుంఠంలో కూడా మహావిష్ణు పరమాత్మ వాళ్ళెందుకు నిన్ను రక్షించలేదంటే వాళ్లకు నేను అధిపతినై ఉన్నాను, నా ఆజ్ఞకు బద్ధులై వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు నిన్ను రక్షించలేదు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, మరి నేను ఎవరికి బద్ధుడై ఉన్నాను, ఎవరిని అనుసరిస్తూ నేను ఉంటాను అంటే అహం భక్త పరాధీన, నేను భక్తులకు ఆధీనమై ఉన్నటువంటి వారిని నేను నిన్ను స్వయంగా రక్షించేందుకు నాకు ఏ విధమైనటువంటి అవకాశం కూడా లేదు. నీకు మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అంబరీషుని దగ్గరికే వెళ్ళాలి. నేను ఎలాంటి వాడిని అంటే నాకు మేలు గోరు నా భక్తుడగు వాడు భక్త జనులకేన పరమగతియు భక్తుడెందు జనిన భరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడే భగ్నే. ఎదనైనటువంటి ఒక ఆవు పోతుంటే కూడా ఆ ఆవును అనుసరిస్తూ ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటుందో నేను భక్తులకు ఆధీనమై ఉన్నాను. భక్తులు పారవశ్యంచేత నన్ను స్మరించి ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేను భక్తుల వద్దే ఉంటాను, భక్తులకు ఆధీనమై ఉండేటటువంటి వాడను నేను అని అతను చెప్తాడు. మళ్ళీ నువ్వు గో బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళాల్సిందే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి అని మహావిష్ణు పరమాత్మ చెప్తే మంచిది అని వారు అక్కడి నుంచి అంబరీషుని దగ్గరికి వస్తాడు. ఈ విధంగా ఇక్కడి నుంచి ప్రయాణం చేసి బ్రహ్మ దగ్గరికి, తర్వాత పరమేశ్వరుని దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ సంభాషణాదులు ముగించుకొని మళ్ళీ అంబరీషుని దగ్గరికి వచ్చేసరికి ఎంత సమయం పట్టిందంటే 1 సంవత్సర కాలం పట్టింది. 1 సంవత్సర కాలం వరకు కూడా అంబరీషుడు మరి భుజించకుండానే ఉండిపోయినాడు. ఎందుకంటే అతిథిగా వేయించేశాడు మహానుభావుడు దుర్వాసుడు. వారికి పెట్టకుండా మనం అన్నప్రసాదం స్వీకరించినట్లయితే దోషము అవుతుంది అనే కారణం చేత ఆ విధంగా వస్తే మరి రక్షించండి అంటే వెంటనే వారు మరి సుదర్శన చక్రానికి ఆహుతి కాకుండా రక్షిస్తాడు. మహర్షి అని ఆయనపైన ఏం కోపం పెట్టుకోడు. ఈయన ఎవరు, నేను ఆహ్వానించకుండా వచ్చాడు, అనవసరంగా మరి ఓ సమస్య సృష్టించాడు, నేను 1 సంవత్సర కాలం పాటు భోజనం చేయకుండా అడ్డుగా నిలిచాడు, ఎవరయ్యా నువ్వు పో, ఏం అనగలేదు, మంచిది మహర్షి రండి అని మరి వారికి గౌరవ మర్యాదలు చేసి భోజనాన్ని స్వీకరించండి అని వారికి పెట్టి తర్వాత వీరు కూడా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఏమిటి అంటే మరి అంబరీషుని యొక్క గొప్పతనం ఇదంతా కూడా ఏమిటంటే మరి భక్తులు కూడా ఏమిటంటే మరి భక్తులపైన మేము ఏదో అఘాయిత్యం చేయదలిచినాము, భక్తులంటే మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అని అనుకునేటటువంటి వాళ్ళకి ఇది ఏమిటంటే ఒక పెద్ద గుణపాఠం. భక్తుడంటే ఎవరో కాదు, భక్తుడికి ఆధీనమయ్యే పరమాత్మ ఉంటాడు అని చెప్పారు. భక్తుల పేరు నేనేదో దుష్కృత్యం చేస్తాను, చేయకూడదు ఏదైనా చేస్తానంటే ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాలి. ఏ భక్తునికి కూడా మనం ఏ విధమైనటువంటి అపాయాన్ని చేయరాదు. అపాయం చేస్తే మనమే నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉన్నది. చెడపకురా చెడదవు, తాను తీసుకున్నటువంటి గొయ్యిలో తానే పడతాడు అనేటటువంటి విషయం దుర్వాసుడి యొక్క వృత్తాంతం ద్వారా మనకి క్షుణ్ణంగా స్పష్టంగా విశదమవుతూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా మరి అంబరీషుడు మరి